బెజ్జంకి తహసీల్దార్గా డిప్యూటీ తహసీల్దార్ ఎస్ గోపాల్ను పూర్తి అదనపు బాధ్యతలను కలెక్టర్ అప్పగించడంతో శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి మద్దూరు మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ గోపాల్ మాట్లాడుతూ ఏవైనా భూ సమస్యలు గాని ఇతరత్ర సమస్యలు గాని ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని, మధ్యవర్తుల జోక్యం పనికిరాదన్నారు. డిప్యూటీ ఎంఆర్ఓ బెజ్జంకి మన ఇప్పుడు ఎలక్షన్ ట్రాన్స్ఫర్లో మన తహసీల్దార్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో మనకు మళ్ళీ ఎంఆర్ఓ గారు కొత్తగా అలడిసే వరకు నాకు ఫుల్ అడిషన్ ఛార్జ్ ఇచ్చారు నాకు. సో ఇప్పుడు నేను తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సో మా బెజ్జంకిలో ఏమైనా సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మాకు సంప్రదించి ఏమన్నా ఉంటే అప్గ్రేయించి మేము చేస్తే మేము పరిష్కరిస్తాము. మళ్ళీ బయట ఎటువంటి ఆస్కారం లేకుండా మేము తగిన చర్య కూడా తీసుకోగలుగుతాము. సో రేషన్ కార్డ్స్ కానీ ఏమైనా ఉంటే అప్లికేషన్ మీరు చేసుకోగలరు. డివిజన్స్ ఏమన్నా అప్లై చేసామన్నమాట. మీరు ఏమైనా రేషన్ కార్డ్స్ ఉంటే ఫస్ట్ మాకు ఎంఆర్ ఆఫీస్లో డివిజన్ చేసుకోండి. డివిజన్ పేరు డివిజన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి మీకు. ఎందుకంటే డివిజన్ చెప్పకుండా మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తే అది రేషన్ కార్డు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు అప్లై చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. సో మీరు ఫస్ట్ డివిజన్ చేసుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. సో థ్యాంక్ యూ.